హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలి సిరీస్ డే 3. ఈరోజు మనం వెళ్తున్నాం నూసా పెనిడా ఐలాండ్స్కి. మనం సార్నూర్ హార్బర్కి రీచ్ అవ్వాలి. హార్బర్ బయటనే చాలా టికెట్ కౌంటర్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్ పర్ పర్సన్కి 1500 to 2000 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అరౌండ్ 40 minutes జర్నీ ఉంటుంది. సో ఒక 40 minutes జర్నీ తర్వాత మేము రీచ్ అయ్యాం నూసా పెనిడా ఐలాండ్స్కి. ఇతనే మా డ్రైవర్. ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ ఎంత కాస్ట్లీయో స్క్రీన్ మీద వాటి ప్రైసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని మా ఫస్ట్ ప్లేస్ కి స్టార్ట్ అయ్యాం. మనకి ఐలాండ్ లో నార్త్ అండ్ సౌత్ టూర్స్ రెండు ఉంటాయి. వన్ డే ట్రిప్ అయితే సౌత్ చూస్ చేసుకోండి. మీకు టైం ఉంటే మీరు మాత్రం అట్లీస్ట్ 2 days ప్లాన్ చేసుకోండి. అప్పుడు ట్రిప్ అమేజింగ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాం. అది వన్ డే ట్రిప్ అనమాట. సో ఇంకా మేము సౌత్ సైడ్ వెళ్తున్నాం. సో ఇదే మన ఫస్ట్ ప్లేస్, క్లెంకింగ్ బీచ్. ఈ ప్లేస్ వచ్చేసి చాలా పాపులర్ అన్నమాట. అందుకే ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు. ఇదే క్లెంకింగ్ బీచ్ వ్యూ పాయింట్. మనకి నేచర్ ఇచ్చిన అద్భుతాలలో ఇది ఒకటి. ఈ వ్యూని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవంటే మీరు నమ్ముతారా? ఒక 20 to 30 minutes కిందకి ట్రెక్ చేసుకుని వెళ్తే మనం రీచ్ అవుతాం బీచ్ కి. వెళ్ళే పాత్ అంత ఈజీగా ఉండదు. మాకు టైం కన్స్ట్రెంట్ వల్ల మేము కిందకి దిగలేదు. అసలు వైట్ అండ్ క్లీన్ వాటర్ చూడండి. కిందకి వెళ్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది. చిన్న టూరిస్ట్ కి బీచ్ కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని గవర్నమెంట్ ఇక్కడ ఏదో బిల్డ్ చేస్తుంది. మేబీ ఎలివేటర్స్ అయి ఉండొచ్చు. ఇదే మన సెకండ్ ప్లేస్, బ్రోకెన్ బీచ్. దీనికి నేమ్ ఎలా వచ్చిందంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎరోషన్ వల్ల క్లిఫ్ లో ఒక పార్ట్ కొలాప్స్ అయి ఒక సర్క్యులర్ హోల్ ఫామ్ అయింది. ఇది ఆ క్లిఫ్ నుండి వ్యూ అన్నమాట. సేమ్ ఇక్కడ కూడా వైట్ శాండ్, క్లీన్ వాటర్ ఉన్నాయి. బట్ మనకి కింద ఉన్న బీచ్ కి యాక్సెస్ లేదు. ఈవినింగ్ 5కి మా రిటర్న్ బోట్ అనమాట. ఇంకా ఈ 2 ప్లేసెస్కి టైం అయిపోయింది. మీరైతే అట్లీస్ట్ 2 days ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నార్మల్ బోట్స్ కూడా ఉంటాయి. అవి అవాయిడ్ చేయండి. అవి అంత సేఫ్ కాదు. కొంచెం కాస్ట్ ఎక్కువైనా స్పీడ్ బోట్సే ప్రిఫర్ చేయండి. రోజుకి అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.